ఏకాటంలో బీజేపీ సీబీఐకి కాళేశ్వరం విచారణ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఎంక్వైరీ ఆలస్యమైతే కమలం పార్టీపై అనుమానాలు, చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా విమర్శలు. ఇప్పటికే బీఆర్ఎస్తో రహస్య స్నేహం అంటూ ఆరోపణలు. ఇప్పుడు బీజేపీకే ఇరకాటంలో ఉందా? కాంగ్రెస్ లేదా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ ఉంది? సిబిఐకి ఇచ్చిరా? లేదు కదా. ఫార్ములా కార్ రేస్ కేసు ఉంది, సిబిఐకి ఇచ్చిరా? లేదు కదా. భూములకు సంబంధించిన వ్యవహారం సిబిఐకి ఇచ్చిరా? లేదు కదా. కేంద్రం పరిధిలో లేని అంశాలే కదా ఇవన్నీ. టానిక్ కేసు సిబిఐ దగ్గర ఉందా? లేదు కదా. గొర్రెల స్కామ్, గొర్రెల కుంభకోణం సిబిఐకి ఇచ్చిరా? లేదు కదా. ఇట్లా ప్రతి కేసు ప్రతి అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే విచారణ చేస్తున్నాయి. ఒక్క ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆ 3 బ్యారేజీల మీద మాత్రమే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. ఎవరి ఇరకాటంలో ఉన్నారు? ఎవరి రకాటంలో? ఇప్పుడు రేపొద్దున బీజేపీ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా జరగకపోతే వాళ్ళని బదనాం చేస్తుండొచ్చేమో, వాళ్ళని కార్నర్ చేస్తుండొచ్చేమో. ఒకవేళ చేయకపోతే చేయాల్సిందే. మరి ఈ మిగతా కేసుల మీద కాంగ్రెస్ కనుక ఎంక్వైరీ చేయకపోతే, ముఖ్యంగా భూముల మీద ఎంక్వైరీ చేయకపోతే మరి వీళ్ళని అన్నారా? వీళ్ళు బదనాం గారా? ఒక బంతి ఫుట్బాలు రేవంత్ రెడ్డి తన్నిన ఒకటే ఒక బంతి అవతలు ఉంది. వాళ్ళు ఈయన దాంట్లో ఇంకా 10 బంతులు ఉన్నాయి. మరి ఇద్దరికీ ఉన్నది కదా. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది కదా. 90% ఇక్కడే ఉన్నది. నేను చెప్పిన ఇప్పుడు అన్ని కుంభకోణాలకు సంబంధించి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ స్కాము ఇంతవరకు సిట్టు లేదు, ఏం లేదు. సిట్ వేస్తానే అసెంబ్లీలో చెప్పిండు, హరీష్ రావు క్వశ్చన్ అడిగిండని. ఇంతవరకు అతిగతి లేదు కదా. మరి ఆ బంతి రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉంది కదా. ఇక్కడ బీజేపీని ఏదో ఇది చేస్తున్నామని కాదు. ఇక్కడ అందరూ ఒకే తాను ముక్కలే. వీళ్ళంతా ఒకటే దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ లేదు, నా బీజేపీ లేదు, నా బీఆర్ఎస్ లేదు. వాటాల కొట్లాట, వాటాల పంపకాల్లో అందరూ కలిసే ఉన్నారు. ప్రెస్ మీట్లు, ఈ పార్టీ వ్యవహారాలు ఏంటంటే ప్రజల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రెస్ మీట్లు పెడుతుంది, తన్నుకుంటారు. ఒకప్పటి రాజకీయాలు కావివి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడే తిట్టి ప్రెస్ మీట్ అయిపోగానే ఫోన్ వస్తుంది ఆయనకు, అన్న ఏందన్నా గట్ల మాట్లాడితే అది అని. ఊకో ఏముంది, మనం సాయంత్రం కలుద్దాం 5 తర్వాత. ఇది ఆల్ పార్టీ లీడర్స్ ఇదే పరిస్థితి. ఒకప్పటి రాజకీయాలు కావివి. బీజేపీ చేతిలో గులాబీ భవిష్యత్ అట. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యల కోసం సిట్ లేదా సిఐడికి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అలా చేస్తే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ విచారణ జరిపిస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి విచారణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ లీడర్ల భవిష్యత్తు కేంద్రం చేతుల్లో ఉందనే చర్చ మొదలైంది. ఖచ్చితంగా వాళ్ళు వాడుకుంటారు, దాంతో డౌట్ ఏముంది అందులో. వీళ్ళు తోక జాడిస్తూ ఉంటే వాళ్ళు పిండుతూనే ఉంటారు. అది ఏమైంది చివరికన్నా చూడాలి.